దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. నిత్యుడగు ఆత్మ ద్వారా. ఏ ఆత్మ ద్వారా? నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలు విడిచి తర్వాత జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. నిత్యుడగు ఆత్మ ద్వారా అనండి. పరిశుద్ధాత్మకు ఒక పేరు. ఏం పేరు అంటే నిత్యుడగు ఆత్మ. ఏ ఆత్మ? నిత్యుడగు ఆత్మ. నిత్యం ఉండే ఆత్మ. నిత్యం ఉండే ఆత్మ. ఆయన నిత్యం ఉండే ఆత్మవాడు, ఆ ఆత్మ కలిగిన వాడుగా ఉన్నాడు. నిత్యం ఉండే ఆత్మదేవుడై ఉన్నాడు. అయితే నిత్యం ఉండే ఆత్మదేవుడై ఉన్నటువంటి ఆయన మనలోకి వచ్చి కూడా ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. నిత్యము ఉండాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. ఎప్పటి వరకు మనలో కూడా ఉండాలని? విమోచన దినము వరకు. ఎఫెసీ పత్రికలో ఆ మాట మనం చూస్తాం. విమోచన దినం వరకు మన తోడుగా మనకి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. 30వ వచనం 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అది విమోచన దినం, ప్రభు రాకడ వరకు. విమోచన దినం అనే ప్రభు రాకడ వరకు ఆయన యందు మనం ముద్రించబడి ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి విమోచన దినం వరకు, ప్రభు రాకడ దినం అదే విమోచన దినం అంటే ప్రభు వచ్చే రాకడ దినం. ఏ విమోచన? ఈ దేహం నుండి, ఈ మట్టి శరీరం నుంచి విమోచన మనకి జరిగే దినం. ఆమేన్ చెప్పండి. అది ఇప్పుడు ఆత్మకి విమోచన వచ్చింది, రక్షణ వచ్చింది, మనకి రక్షించబడ్డాము. ఇప్పుడు ఈ మట్టి శరీరం నుంచి మనకి ఇంకా, ఈ పాప శరీరం మట్టి శరీరం నుంచి ఇంకా విడుదల ఇంకా రాలా. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సిద్ధపడిన వారందరూ ఉంటారే, వారు ఎత్తబడతారు. ఎత్తబడే ముందు మనకేం జరిగిద్ది? ఈ మట్టి శరీరం ఇక్కడ ఉండిపోయి ఇక్కడే రాలిపోయి మహిమా శరీరం మనకు వచ్చింది, మనం ప్రభుతో ఎత్తబడతాము. ప్రైజ్ ది లార్డ్. అది ఆ దినం వరకు పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడుతున్నాము. ఆత్ముడు నిత్యం మనతో అప్పుడు దాకా ఉండేవాడై ఉన్నాడు. అయితే నిత్యం ఉండేవాడే మనలో. కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేసినప్పుడు ఆత్మదేవుడు మనలో ఉండకుండా పోతాడు కూడా. నిత్యం ఉండేవాడే మనల్ని విడిచి కూడా పోయే అవకాశాలు ఉంటాయండి. నిత్యం ఉండేవాడే మనలో ఉండటానికి మనకి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మనమే ఏం చేస్తున్నాం? ఆయన మనల్ని విడిచిపోయేలాగా చేసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ దావీదు అంటాడు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి త్రోసివేయకు ప్రభువా అన్నాడు. ఎప్పుడు అన్నాడంటే తను పాపం చేసినప్పుడు. ఎప్పుడు అన్నాడు ఆ మాట? తను బెత్షెబాతో పాపం చేసినప్పుడు, ఉరియా భార్యతో పాపం చేసినప్పుడు, ప్రభువా నీ ఆత్మ నా యొద్ద నుండి త్రోసివేయకు అంటే, పాపం చేస్తే దేవుని ఆత్మ మనల్ని విడిచిపోయి దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది అని కూడా గ్రహించాలి. ఆమేన్. అది పాపం చేస్తే దేవుని ఆత్మ వారిలో ఉండదు, దూరం అయిపోయిద్ది. వారు ఇంకా దేవుల్లో ఎదగలేరు, మండలేరు. అందుకనే సన్నిధిలో తన పాపాన్ని ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటూ ఏడుస్తూ ఒప్పుకుంటున్నాడు. అప్పుడు నా పరుపు ఏమన్నాడు? తేలిపోయే అంతగా తన పాపాల కోసం ఏం చేశాడమ్మా? ఏడ్చాడట. పరుపే ఏమండో ఇటు చూడండి, పరుపే తేలే అంత ఏడ్చాడట. పరుపు తేలడం అంటే ఏందని మామూలు విషయమా? పరుపు ఏమవ్వాలి? తేలడం.
ఇటు ఊగాలేక పరుపు తేలటం అంటే పైకి లేచి అంత కన్నీళ్ళు కార్చాను అంటే అంత కాదులే కానీ అంతగా పరుపు తేలే అంతగా అంటే బాగా చాలా ఎక్కువగా దేవుని సన్నిధిలో పాపాల నిమిత్తం ఏడ్చాడని అర్థం. ఆమె చెప్పండి. తన పాప నిమిత్తం నీ ఆత్మను నా ఎదురు నుండి తీసివేయకు ప్రభువా, నాలో నుండి తీసివేయకు ప్రభువా అని దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడు ఆయన. ఆమె అంటే విడిచిపోయే అవకాశాలు ఉంటాయి. నిత్యుడగు ఆత్మే మనలో నిత్యం ఉండేవాడే, కానీ మనలో నిత్యం ఉండకుండా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొక వ్యక్తిని కూడా మనం ఒకసారి జ్ఞాపం చేసుకోవచ్చు. అతను ఎవరంటే సామ్సోన్. అనండి అనండి, తెలుసా? చూసారా? చూడలేదా? ప్రైజ్ ది లార్డ్. సంసోన్ అండి ఎలాంటి వ్యక్తి అండి? బైబిల్లో మనం చూస్తాం కదా, చదివినప్పుడు మనకి అతని గురించి అవగాహన. మరి మీరు సంసోన్ జీవిత చరిత్ర చూడలేదా? అంటే ఫోన్లో ఉంటుందిగా, ఫోన్లో అండి, ఫోన్లో సంసోన్ జీవిత చరిత్ర అని కొడితే వచ్చిద్ది. ఆమె తెలుగులో అని కొట్టండి, వచ్చిద్ది. ఏమండి ఎలా ఉంటాడు? కండలు తిరిగినట్టుగా పెడతారు దాంట్లో, ఏమండి జుట్టు పెడతారు, కండలు తిరిగినట్టుగా పెడతారు, బలాజ్యుడిగా ఉంటాడు. ఆయన ఏం చేశాడు? 300 లక్కలను పట్టుకున్నాడు. సింహాన్ని మేక పిల్లల చీల్చినట్టు ఇలా బట్టి చీల్చేశాడు. తర్వాత గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. ఎంతమందినండి? 1000 మందిని చంపాడు ఒకేసారి. 200 మంది కాదు, 300 మంది కాదు, 100 మంది కాదు, ఎంతమందిని? 1000 మందిని చంపాడు ఒక్కసారి. హల్లెలూయా. ఇద్దరు కాదు, ముగ్గురిని కాదు, ఎంతమందిని? ఒక్కసారి 1000 మందిని చంపేశాడండి. ఎలా చంపారా? ఆ రాజు అడుగుతాడు, ఫిలిష్తీయుల రాజు అడుగుతాడు, ఎలా చంపాడు? ఎలా చంపాడండి? గాడిద పచ్చి దవడ ఎముకతో చంపాడు. చిచ్చి సిగ్గులేదురా మీకు? గాడిద ఏం చేస్తున్నారో మీరు అంటారు. అంటే నిజంగా చెప్తున్నాను, గాడిద ఎముకతో చంపలేడు, కానీ దేవుని ఆత్మ అతని మీదకి రాగా అతడు ఆ పచ్చి దవడ ఎముక తీసుకొని చంపాడు. ఆమె చెప్పండి. అక్కడ చంపింది వాళ్ళందరూ అతవ చేసేలాగా చేసింది ఎవరు? దేవుని ఆత్మకార్యం అది. ఆమె ఎగ్జాంపుల్, దావీదు గొలియాతుని, ఎత్తుగా ఉన్న గొలియాతుని, 6 మూరల జానడు ఉన్న గొలియాతుని ఒక్క రాయితో ఇసిరి కొడితే ఇలాగా తగిలి, ఇలా స్పీడ్గా వచ్చి తగిలినప్పుడు ఎడుపడాలండి, వెనక్కబడాలి. బాగా స్పీడ్గా ఇలా తగిలినప్పుడు వెనక్కబడాలి, కానీ వెనకబడకుండా ఎలా దేవుడిని వచ్చాడు వెనక నుంచి. ఆమె చెప్పండి. దేవుని ఎలా కొట్టింది అంటే యుద్ధం ఆయన ప్రారంభం చేశాడు, ముగింపు దేవుడు చేశాడు. ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే అక్కడ ఆత్మదేవుడే కార్యం చేశాడు. ఆమె చెప్పండి. ఆయన ఆరంభించాడంతే, ముగించింది దేవుని ఆత్మకార్యం. అది దేవునికి స్తోత్రం. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్ సౌలు జీవితం కూడా మనం చూస్తే, సౌలు కూడా దేవుని ఆత్మ సౌలు మీదకి ఎలా వచ్చిందంటే బలముగా దిగొచ్చింది. ఒకరోజు దావీదు మీద అసూయ వచ్చేసింది. దావీదుకేమో గొలియాతును జయించినందుకు దావీదుకు 10,000 జైలు, 10,000 జైలు. ఎన్ని జైలు? దావీదుకు 10,000. సౌలుకేమో 1000 జైలు, సౌలుకి 1000 జైలు. ఆయన ముందే, ఎవరి ముందు? అప్పటికి సౌలు రాజుకున్నాడు. సౌలు రాజుకి 1000 జైలు, దావీదు రాజుకి 10,000 జైలు. అంటే ఆయనకి ఏమవుతుంది? మండుతుంది లోపట. ఏమవుతుందంటే, నాకేమో రాజు అయ్యుండి నాకు 1000 జైలా, దావీదుకేమో వీడేం కాదు, అసలు ఏ పనోడు కాదు, ఏ సైనికుడు కాదు, ఏం కాదు, వీడికేమో 10,000 జైలా, వీడిని చంపిపడేయాలరా అన్నట్టుగా విషపు చూపు మండుతుందండి. అంతేనండి. ఎప్పుడైతే అసూయ అతనిలో వచ్చిందో అప్పుడంట దేవుని ఆత్మ పోయింది, బలమైన దేవుని ఆత్మ పోయింది, బలమైన దురాత్మ వచ్చింది. ఏ ఆత్మ వచ్చింది? ఏ దురాత్మ? ఫస్ట్ బలమైన దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది, అతనిలో ఉంది. ఇప్పుడు అదేమైంది? పోయింది. ఎప్పుడు పోయింది? అసూయ వచ్చినప్పుడు, చూసి ఓర్చుకోలేనప్పుడు విషపు చూపు అతని మీద పడిందనమాట. అసూయ మత్సరం వచ్చేసింది. దావీదుకు 10,000 జైలు అనగానే అప్పుడు ఏమైంది? దేవుని ఆత్మ అతన్ని విడిచి. అదే నేను చెప్తున్నాను,
దురాత్మకు చోటిచ్చాడు, దేవుని ఆత్మని త్రోసేసుకున్నాడు. నిత్యుడగు ఆత్మే, కానీ నిత్యం మనలో ఉండాలంటే మనం కూడా ఆ ఆత్మకు ఇవ్వవలసిన స్థానాన్ని మనం ఇవ్వాలి. ఆమేన్. ఆ ప్రాధాన్యత మనం ఇస్తూ ఆయన్ని ఘనపరుస్తూ మనం ఉండాలి. లేదా మనం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు పనులు మనం చేసినప్పుడు దేవుని ఆత్మ మనలను, నిత్యం ఉండే ఆత్మ మనల్ని విడిచి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అర్థమైందా అండి? హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని ఆత్మ మన నుంచి పోకుండా కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, నువ్వు ఎంత మంచిగుంటావో, ఎంత భక్తిగా ఉంటావో అంతగా దేవుని ఆత్మ నీలో పనిచేస్తూ ఉంటుంది, నీలో ఉంటూ ఉంది. ఆయన నీతో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి అయిష్టమైన పనులు, అయిష్టమైన కార్యాలు, పాప కార్యాలు అవి చేస్తే ఏమవుతుంది? దేవుని ఆత్మ నిన్ను విడిచి వెళ్ళే అవకాశాలు కలుగుతాయి. ఆమేన్. అయితే ఇక్కడ కింద సందర్భంలో మీరు చూస్తున్నారు, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలోకి మరలా మీరు ఒకసారి రండి. హెబ్రీ 9. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి. చూడండి, ఆత్మ ద్వారా నిర్జీవ క్రియలు విడిచిపెట్టబడతాయి. రాసుకోండి పాయింట్ నెంబర్ 1. ఆత్మ ద్వారా, నిత్యుడగు ఆత్మ ద్వారా మనలో ఉండటం ద్వారా మనలో జరిగే కార్యాలు ఏంటంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టబడతాయి. నిర్జీవ క్రియలు విడిచిపెట్టేస్తారు. నిర్జీవ క్రియలు, జీవం లేని నిర్జీవమైన క్రియలు, మారు మనసు లేని క్రియలు. ఆమెన్. ఇదివరకేమో త్రాగుబోతూ, ఇదివరకు తిరుగుబోతూ, ఇదివరకు తిట్టుబోతూ, ఇదివరకు ఆంబోతూ, ఇదివరకు నిద్రపోతూ, ఇదివరకు చెప్పండి వదరబోతూ, ఇదివరకు నువ్వు ఎలాగో జీవించావు. నిర్జీవమైన క్రియలే, నిర్జీవమైన పనులే నీలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ ఆత్మదేవుణ్ణి కలిగిన వారిలో నిర్జీవ క్రియలు ఉండవు. హల్లెలూయా. ఆ శరీర క్రియలు, నిర్జీవ క్రియలు అంటే ఏంటి? అయ్యే మరి ఏ క్రియలు? శరీర క్రియలు, జీవం లేని క్రియలు, శరీర క్రియలు, ఆత్మక్రియలు కాదు. జీవం నిర్జీవం. ఇది ఏ జీవం? నిర్జీవం. అయితే ఆత్మదేవుడు నీలోకి ఎప్పుడైతే వస్తాడో నీవు ఉజ్జీవంగా ఉంటావు. ఎలా ఉంటావు? ఉజ్జీవంగా ఉంటావు. ఆత్మ యొక్క జీవం కలిగి ఉంటావు, నిత్య జీవం కలిగి ఉంటావు, సజీవుడవై ప్రభుని స్తుతిస్తావు. ఆమేన్. సమృద్ధి జీవం నీలో ఉంటుంది. ఏముండదో? నిర్జీవం మాత్రం నీలో ఉండదు. ఆమేన్. దేవుని ఆత్మ కార్యం, ఆత్మ దేవుడు నీలో పనిచేస్తూ ఉంటాడు కాబట్టి నిర్జీవ క్రియలు, శరీర క్రియలు ఏమంటే నీలోంచి తొలగిపోతాయి. ఆమేన్. అరే ఎంతగా మారిపోయాడురా, ఎంతగా మారిపోయిందిరా ఈమె, ఎంతగా మారిపోయాడు అతను, అబ్బా అని ప్రజలు చూసిన వాళ్ళే ఆశ్చర్యపోయే రీతిలో నువ్వు మార్చబడతావు. ఇదివరకు సిగరెట్ అంటే యమా తాగేవాడివి. ఏమండి ఇప్పుడు ఎవరైనా సొట్ట తాగుతుంటే, ఎవరైనా సిగరెట్ తాగుతా చెయ్యి, ఎవరైనా సీసా ఎత్తుపట్టి తాగుతుంటే ఛీ అని ఆ వాసన, చిచి. ఇదివరకు టీవీ దగ్గర కూర్చొని గంటల చూస్తాం, ఇదివరకు ఛీ అని చెప్పేసి అని పక్కకు వచ్చేస్తారు. అమ్మే చెప్పండి. వ్యర్థమైన ఏమండి నాటికలు బొడికలు అలానే చూడకండి. ఇక ఏమండి ఆ సీరియల్ చూస్తే మీ జీవితాలు కూడా అలానే సీరియల్ లాగానే అవుతాయి. ఏమండి మొగలి రేకులు ఏమండి ఏ రేకులండి నాకు అర్థమవుదు. ఏమండి రకరకాలు చూస్తున్నారు. ఏ నాటికలు పడితే ఆ నాటికలు, ఏ సీరియల్ పడితే ఆ సీరియల్ చూస్తున్నారు. ఈ అమ్మాయి కూడా చూసిద్ది. ఆ తోలింటికి వెళ్ళినప్పుడు ఇలా చెయ్యాలేమో నేను అనుకుంటుంది. ఆడికి వెళ్ళి అదేమో సీరియల్, అక్కడే నిజంగా చేస్తే ఊరుకుంటారని లాగిదంతా ఇంటికి పంపిస్తారు. ఏమండి టీవీలో మీరు చూసేవన్నీ నిజం కాదు, అది డూప్లికేట్ అంతా. కాబట్టి అది నిజ జీవితంలో చేయాలని ముందుకెళ్తే ఏం జరిగిద్దండి? చాలా ప్రమాదం. జాగ్రత్త ప్రియ సహోదరులారా, యవనస్తులారా, జాగ్రత్త కలిగి ఉండండి అమ్మా. బ్రదర్స్, యవనస్తులారా జాగ్రత్త కలిగి ఉండండి. టీవీలో సినిమాల్లో చూసేవి కానీ, సీరియల్లో చూసేవి కానీ అవి నిజము
కాదు, అవి డూబు, అన్ని డూబే. వాటిని నమ్మకండి. అవి చూసి పాడైపోతున్నారు ఈ రోజులు యూత్, యవనస్తులు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనము జాగ్రత్త కలిగి ఉందుము గాక. ఎక్కడున్నాం మనం? నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. మారు మనసు పొందదట ఆమె, మారు మనసు పొందట. చూడండి, ప్రకటన గ్రంథంలో యెజబెల్ గురించి అనుకుంటా మాట్లాడుతూ అంటాడు, మారు మనసు పొందటానికి దానికి సమయం ఇచ్చితిని కానీ అది మారు మనసు పొందనల్లదు. చూడండి 20వ వచనం, ప్రకటన గ్రంథం 9:20. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడవను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మారు మనసు పొందలేదట. అలాగనే ప్రకటన 2వ అధ్యాయంలో కూడా ఆ సందర్భం మనం చూస్తాం. 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. అది మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి, నేను దానిని మంచం పట్టిస్తాను, దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు లేదా నేను బహుశ్రమల పాలు చేస్తాను. అమ్మో, చాలా ఘోరం అండి. యెజబెలు స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఆమేన్. కాబట్టి నిర్జీవ క్రియలు, శరీర క్రియలు మనం విడిచిపెడితే ఏమండి, మనలో దేవుని కార్యాలు, ఆత్మ కార్యాలు వృద్ధి అవుతూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి. కాబట్టి నిత్యుడగు ఆత్మ మనలో ఉన్నప్పుడు నిర్జీవ క్రియలు మనం విడిచిపెట్టేస్తాం, శరీర క్రియలు మనం విడిచిపెట్టేస్తాం, శరీర కార్యాలు మనం విడిచిపెట్టేస్తాం. నీతిగా పరిశుద్ధంగా వారు దేవుని కొరకు బ్రతుకుతారు. ఆమేన్, హల్లెలూయా. అమ్మా, నావి చూడండి జాగ్రత్తగా. ఆ విధంగా నిర్జీవ క్రియలు విడిచిపెడతారు దేవుని ఆత్మ ద్వారా. ఆత్మ కలిగిన వారు నిర్జీవ క్రియలు విడిచిపెడతారు, శరీర క్రియలు విడిచిపెడతారు, ఆత్మ కార్యాల కొరకు ప్రయాసపడతారు. దేవుని ఆత్మ కొరకు, పరలోక రాజ్యం చేరాలని, ఆయన కొరకు సిద్ధపడాలని, ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలని, వాక్యం చదవటం, బైబిల్ ప్రార్థన చేయటం, విశ్వాసంతో ఉండటం, దేవుళ్ళు నడవటం, ఇవన్నీ వాళ్ళల్లో ఈ యొక్క ఆత్మ కార్యాలు జరుగుతూ ఉంటాయి. స్తోత్రం. నెంబర్ 2, రెండో పాయింట్లోకి వద్దాం. నిత్యుడగు ఆత్మ ద్వారా అంటూ కింద వచనాల్లో ఏం రాయబడింది? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని, అదిగో జీవము గల దేవుని సేవించుటకు అని రాయబడింది. ఎవరిని సేవించుటకు? జీవం గల దేవుని సేవిస్తారు ఆత్మదేవుని కలిగిన వారు. ఆమేన్. ఆ నిత్యుడగు ఆత్మదేవుని కలిగిన వారు ఏమి సేవిస్తారండి? జీవం కలిగిన దేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. వారు సేవిస్తూ ఉంటారు, ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు. దేంతో? ఆత్మతో ఆరాధిస్తారు. హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉన్నారా? ఏమండి, ఆత్మదేవుని కలిగిన వారు ఎలా దేవుని సేవిస్తారు? ఆత్మతో, సత్యముతో ఆయన్ని సేవిస్తారు. ఆమేన్. ఎలా సేవించాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ మాట ఉంది కదండి. ఆయన్ని సేవించువారు, ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను సేవింపవలెను, ఆరాధింపవలెను అని రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన్ని సేవిస్తారు. ఇంకో విషయం యోహాను సువార్తలో 2 సందర్భాలు కూడా మీకు చూపిస్తాను. ఆయన సేవించేవారు ఆయన్ని గణపరుస్తారట, ఆయన్ని సేవించేవారు ఆయన్ని వెంబడిస్తారట. ఇది చూడండి, మీరు ఆయన సేవించేవారా? ఆత్మతో దేవుణ్ణి సేవించండి, ఆత్మతో ఆరాధన చేయండి. ఆత్మ లేకుండా ఆరాధనలు జరుగుతాయి ఈ రోజుల్లో సంఘాల్లో. ఏమి లేకుండా, దేవుడేమో బయట ఉంటున్నాడు, సంఘమేమో లోపల దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి, ఎక్కడ?
తలుపు బయటుండి తట్టుచున్నాను. దేవుడేమో బయట ఉన్నాడు, సంఘమేమో లోపల. ఇప్పుడు మనం ఏం చేయాలి? తలుపు తీయాలి. అంటే ఆయన తలుపు తీయకుండానే ఆరాధన జరిగించేస్తున్నారు. అంటే ఆయన నీళ్ళు ఆహ్వానించకుండానే, ఆత్మదేవుని నీళ్ళకి ఆహ్వానించకుండానే ఆరాధన చేసేస్తున్నావు. దేవుని ఆత్మ లేని ఆరాధనలు ఏం ఆరాధనలండి? అందుకనే నిర్జీవంతో ఉంటున్నాయి సంఘాలు చాలా. ఆమేన్. దేవుని ఆత్మ లేకుండా ఉంటే నీలో నిర్జీవమే. దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని సన్నిధిలో ఉజ్జీవంగా ఉంటారు, ఉజ్జీవం కలిగి ఉంటారు. ఎందుకంటే వారు నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, పరిశుద్ధ దేవుని ఆత్మతో ఆరాధిస్తున్నారు. వారు దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మతో సేవిస్తారు. యోహాను సువార్త, ఆ విషయాలు మీరు ఒకసారి నోట్ చేసుకోండి. యోహాను సువార్త 4:23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. ఆమె 24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. హల్లెలూయా. అది ఆ విధంగా మనం ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది. అది వస్తుంది కాదు, వచ్చింది ఆల్రెడీ. పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్న కాలం ఇది, పరిశుద్ధాత్ముని యుగం ఇది. ఆమేన్. కృపాకాలము, పరిశుద్ధాత్మ దేవుని కాలంలో మనం ఉంటూ ఉన్నాం. ఆయన ఆత్మతో సేవిస్తూ ఆరాధిస్తూ ఆత్మతో లీనమై మనం మైమర్చి దేవుని గణపరుచు వారంగా ఉండాలి. హల్లెలూయా. అలాగనే యోహాను సువార్త 12:26 చూడండి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అది ఆయన సేవించేవారు ఆయన వెంబడిస్తారు, ఎక్కడ ఆగరు. ఎక్కడ ఆగిపోకుండా ప్రభుని వెంబడిస్తూ ఉంటారు. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. హల్లెలూయా. అది ఆయన సేవించేవారు ఆయన్ని వెంబడిస్తారు. ఆయన సేవించేవారు ఏమండి, ఆయన ఏం చేస్తారట? నా తండ్రి అతన్ని ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్ర. అది ఆయన సేవించేవారుగా మనం ఉందుముగాక, అంటే ఆయన్ని వెంబడించేవారుగా మనం ఉందుముగాక. ఆయన ఆరాధిస్తూ ఆ దేవుణ్ణి వెంబడిస్తూ ఉండాలి. ఒకడు నన్ను సేవిస్తే వెంబడిస్తాడు కూడా అన్నాడు. వెంబడించాలి, మరి ఆగకుండా వెంబడిస్తూ ఉండాలి. ఆత్మదేవుని కలిగిన వారు అలా ఉంటారు. ఆమేన్ చెప్పండి. ఆఖరిగా 3వ మాటని చెప్పి ముగిస్తాను. చదవండి. ఎబ్రీ పత్రిక 9 మరలా రండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. మనస్సాక్షి పరిశుద్ధంగా ఉంచుకుంటారు మనస్సాక్షిని. ఆమె చెప్పండి. మనస్సాక్షి శుద్ధి అంటే శుద్ధమైనదిగా ఉంచుకుంటారు, పరిశుద్ధమైనదిగా ఉంచుకుంటారు మనస్సాక్షిని. ఏ సాక్షి ఏమండి? మనస్సాక్షి. సాక్షి కానీ సాక్షి. ఏ సాక్షి? మనస్సాక్షి. మనస్సాక్షిని ఎలా ఉంచుకుంటారు? శుద్ధమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఉంచుకుంటారు మనస్సాక్షిని. హల్లెలూయా. ఎందుకంటే ఏ అపరాధము, ఏ దోషము ఉన్నా వెంటనే తప్పు ఒప్పుకుంటారు దేవుడి సన్నిధిలో. ప్రభువా క్షమించండి అయ్యా అని దేవుని సన్నిధిలో ఒప్పుకొని సరి చేసుకుంటారు. ఆమేన్. దేవుని సన్నిధిలో మనం మనస్సాక్షిని ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధమైనదిగా ఉంచుకోవాలి. దేవునికి ఇష్టమైనది ఏ అపరాధం, ఏ దోషం జోలి వెళ్ళకుండా ఏమండి మనస్సాక్షి ఏం చేస్తుందంటే కాపాడుతుంది. ఇదిగో నువ్వు తప్పు చేసావు, ఒప్పుకో, సరి చేసుకో అంటుంది మనస్సాక్షి. అప్పుడు ఏం చేయాలి? మనం సరి చేసుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. కొంతమంది ఇదిగో లే చర్చికి వెళ్ళు నడు అని చెప్పేసి అని మనస్సాక్షి చెబుతున్నా కొంతమందికి అండి లెక్క చేయరు. లే ప్రార్థన చేయి, చలికాలం కదా, చలి పడుతుందా, ప్రార్థన చేయట్లేదా, లే అని చెప్పేసి అని మనస్సాక్షి ఆత్మదేవుడు ఏమండి ఏకమై ఏమండి ఇద్దరు క్రియ చేస్తూ పనిచేస్తుంటారు. లేచి ప్రార్థన చేయి అని చెప్పేసి. శరీరం అంటది, శరీరం ఏమంటది? శరీరం అబ్బా బాగా అలసిపోయావుగా, బాగా ఒళ్ళని నొప్పులుగా ఉన్నాయిగా, కొంచెం చలిగా ఉందిగా, కొంచెం ముసుగేద్దాంలే, కొంచెం కప్పుకుందాంలే, ఇంకా కొంచెం లేటుగా లెగుద్దాంలే. ఏమండి
అనుకుంటా ఉంటాం అనమాట. చర్చికి వెళ్దాం, అబ్బో చలిగా ఉంది కదా, ఏం వెళ్తావు చలికి, చర్చికి ఏం వెళ్తావు అని చెప్పేసి అనుకుంటే ఎలా చలికాలంలో చలి ఉంటుందండి, వర్షాకాలంలో వర్షం ఉంటుంది, ఎండాకాలం ఎండ ఉంటుందండి. ఈ కాలంలో పని చేయాలిగా. చలికాలం వస్తే మనం ఏం చేయాలి? ఇప్పుడు మంచిగా స్వెటర్ వేసుకోనో ఏదో ఒకటి చేసుకొని దేవుని ఆరాధించాలే. కానీ వర్షాకాలం వచ్చింది, వర్షం పడుతుందని ఇంటి దగ్గర ఉంటావా? ఏం చేయాలి? రైన్ కోట్ వేసుకోనో, లేకపోతే గొడుగు వేసుకోనో, గొడుగు లేకపోతే గుంట వేసుకోనో, టవల్ ఏదైనా కప్పుకోనో, మీద వేసుకో, ఏదో ఒకలా వచ్చి దేవుని స్తుతించి ఆరాధించాలి. ఆమె అంతేనా కదండి? అంతే మరి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మనస్సాక్షికి మనం లోబడుతూ ఉండాలి, త్రోసేయకూడదు. అందుకని తిమోతి పత్రికలు అన్నాడు కదా, ఆఖరిగా ఆ మాట చదవండి, ముగించుకుందాం. మంచి మనస్సాక్షి మనం త్రోసేయకూడదట. మనల్ని ఒప్పిస్తూ సరిచేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనస్సాక్షి ఉన్నప్పుడు మనం మంచి మనస్సాక్షిని త్రోసేయకుండా 1వ అధ్యాయము 18-19 వచనాలు. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాసం విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఇదండి మంచి మనస్సాక్షిని. చాలామంది ఏం చేస్తున్నారు? అలాంటి మంచి మనస్సాక్షిని త్రోసేసుకున్నా. ఆత్మదేవ పక్కండు, ఓ మనస్సాక్షి పక్కకుండు అని చెప్పేసి త్రోసేసుకున్నా. కాబట్టి మనస్సాక్షిని జాగ్రత్తగా ఉంచుతుంది ఆత్మ. హల్లెలూయా. మంచి మనస్సాక్షిగా, శుద్ధమైన మనస్సాక్షిగా ఉంచుతుంది మనల్ని. చిన్న తప్పు చేసినా, చిన్న ఏదైనా నేరం చేసినా వెంటనే దేవుని ఆత్మ సరి చేసుకొని ఒప్పుకుంటారండి. అది నిజమైన మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు చేసే పని. మంచి మనస్సాక్షి లేని వాళ్ళు ఆదివారం చర్చికి రాపోయినా ఒప్పుకోరు, శుక్రవారం మిస్ అయినా ఒప్పుకోరు, తప్పుడు ఒప్పుకోరు. బల్లారాధన ఎప్పుడన్నా ఒకసారి మిస్ అయితే ప్రభువా క్షమించను ప్రభువా అని ఒప్పుకోరు. అదేం మనసో మరి, అదేం సాక్ష్యం మరి. ఏమండి? దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో అయ్యో పోగొట్టుకున్నానే ప్రార్థన, అయ్యో శుక్రవారం పోగొట్టుకున్నాను, అయ్యో ఆదివారం పోగొట్టుకున్నానే, అయ్యో బల్లారాధన మిస్ అయ్యానే అని చెప్పి దేవుని సన్నిధిలో ఏం చేయాలమ్మా? ఆ బాధ ఉండదే. బాధపడి దేవుని దగ్గర ఒప్పుకోవే, క్షమాపణ అడగాలి కదా, క్షమించు ప్రభు అనాలి కదా ప్రభు సన్నిధిలో. అదే మరి అలా ఒప్పుకొని సరి చేసుకునే వాళ్ళే ఏం కలిగిన వాళ్ళు? మంచి మనస్సాక్షి కలిగిన వారు. ఆత్మదేవునికి వాళ్ళు లోబడి ఒప్పుకున్నారు అని అర్థం. స్తోత్రం చెప్పండి. అది దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా ఆత్మదేవుని కలిగిన వారు ఏం చేస్తారు? నిత్యుడగు ఆత్మ ద్వారా నిర్జీవ క్రియలు విడిచిపెడతారు. తర్వాత జీవం కలిగిన దేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. మూడోది మంచి మనస్సాక్షితో ముందుకు నడిపించబడతారు. ఆమేన్. అది నిత్యుడగు ఆత్మ. ఆ నిత్యుడగు ఆత్మ మనలో నిత్యం ఉండటానికి ఆశపడుతున్నాడు. ఆ ఆత్మని నిత్యం మనలో ఉండేలాగా మనం ప్రయాసపడాలి. ఆత్మను మనం త్రోసేసుకోకుండా, ఆత్మ మనల్ని విడిచిపెట్టి పోయేలాగా ఉండకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రమయ్యా. జీవంగల దేవునిగా నిన్ను కనుగొన్నానే.